హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. గ్రామీణ బ్యాంకుల నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మన సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది జూనియర్ ఆఫీసర్ పోస్టుల కోసం. మనకి శాలరీ అయితే మనకి 40,000 రూపాయలు అయితే పర్ మంత్ అయితే ఉంటుంది. తెలుగు చదవడం రాయడం రావాలి. సొంత రాష్ట్రాల్లో అయితే ఉద్యోగం ఉంటుంది. ఫీజు ఎటువంటి లేదు. ఎగ్జామినేషన్ ఫీజు కానీ ఎటువంటి ఫీజు లేదు. మీరు అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి రావడం అయితే జరిగింది. స్పెషల్గా మనకి జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అవకాశం అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ అయితే అప్లై అయితే చేసుకోండి. మనకి అప్లై చేసుకోవడానికి 6/5/2026 అయితే మొదలైపోయింది ఆల్రెడీ. లాస్ట్ డేట్ వచ్చేటప్పుడు 13/5/2026. మనకి ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికి 31/3/2026 కల్లా మీకు 28 సంవత్సరాలు నిండి దాటకుండా ఉన్న వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరియు డిగ్రీ చదివిన వారు 50% మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలని అడుగుతున్నారు. మీకు ఏదైనా బ్యాంక్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు దీనికి అప్లై చేసుకొచ్చే అవకాశం అయితే ఉంది. మనకి జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇది కాంట్రాక్ట్ బేస్లో తీసుకోవడం జరుగుతుంది. తర్వాత కూడా మీకు బిహేవియర్ని బట్టి మీ వర్క్ని బట్టి యాక్షన్ చేయడం అయితే జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. శాలరీ వచ్చేటప్పటికి పర్ మంత్ మీకు 40,000 రూపాయల పైన శాలరీ రావడం జరుగుతుంది. ఎందుకంటే 4,86,000 రూపాయలు మనకి శాలరీ అయితే పర్ ఇయర్ ఉంటుంది. కాబట్టి మీకు 40,000 అయితే దొరుకుతుంది. దాంతో ఫలంగా ఆఫీస్ డ్యూటీ అలవెన్స్ దొరుకుతాయి. మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుంది. అదర్ అలవెన్స్ ఉంటుంది. స్టాఫ్ లోన్స్ అయితే ఉంటుంది. బ్యాంక్లో లోన్స్ కూడా తీసుకోవచ్చు. ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయనేసి మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి గ్రూప్ డిస్కషన్స్ కానీ ప్రిలిమినరీ అండ్ ఫైనల్ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని అయితే అపాయింట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి మనకి ఫీజు అయితే లేదు. ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి ఇక్కడ మనకి లింక్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా మీకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేయవలసి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేటికి 13/5/2026 కల్లా మీరు అప్లై చేసుకోవాలి. ఫొటోస్ ఎన్ని కేబీలో ఉండాలో అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా పెట్టుకుని మీరు ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేస్ కాబట్టి మీకు పర్లేదు మన సొంత రాష్ట్రాల్లో సొంత ఊర్లో మాకు ఉద్యోగం వస్తుంది, ఒకసారి అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఎగ్జామ్ ఫీజు లేదు కాబట్టి అప్లై అయితే చేయండి. ఆన్లైన్లో చేసిన తర్వాత ఒక ట్రయల్ అయితే వేయండి. వచ్చిందనుకో ఓకే, వెల్ అండ్ గుడ్. రాకపోతే మీరు గవర్నమెంట్ జాబ్స్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతారు కాబట్టి గవర్నమెంట్ జాబ్ కంపల్సరీ వస్తుంది. ఇలాంటి జాబ్ వచ్చిందంటే మీకు ఎందుకంటే సపోర్ట్గా ఉంటుంది ఫైనాన్షియల్ కోసం. అందుకోసం మన ఛానల్లో ఇలాంటి కాంట్రాక్ట్ జాబుల కోసం కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ని వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ మన వాట్సాప్ గ్రూప్లో కానీ పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి మీరు ఎలిజిబిలిటీ ఉంటేనే దీనికి అప్లై అయితే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ కోసం నన్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయండి మీకు ఉపయోగపడకపోతే. తర్వాత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.